నమస్తే S6 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్సీ ఎన్నికలు ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రబాబు మరియు నారా లోకేష్. క్యాన్సర్ భూతాన్ని తరిమి కొట్టడమే బసవతారకం ఆసుపత్రి లక్ష్యం. సినీ నటుడు బాలకృష్ణ. పోసాని కృష్ణమురళి అరెస్ట్, అదుపులోకి తీసుకున్న రాయచోటి పోలీసులు. ఎన్నికల్లో ఓటు వేయడం మన బాధ్యత అని సీఎం చంద్రబాబు అన్నారు. ఉమ్మడి కృష్ణా గుంటూరు పట్టభద్రుల స్నానానికి నేడు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉండవల్లిలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రం వద్దకు చంద్రబాబు, లోకేష్ చేరుకొని ఓటు వేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రజాస్వామ్య దేశంలో ఓటు పెద్ద ఆయుధం, అందరూ బాధ్యతతో వేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఓటు వేస్తేనే చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి నాంది పలుకుతామని చంద్రబాబు పేర్కొన్నారు. కృష్ణా, గుంటూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి పాత జిల్లాల్లో గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి, అది కూడా టీచర్స్ కాన్స్టిట్యున్సీకి. వీళ్ళందరూ కూడా చదువుకున్న ఓటర్లు. నేను అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఓటు వేయడం అనేది మన బాధ్యత. ప్రతి ఒక్కరూ కూడా మీ ఓటు హక్కుని ఉపయోగించుకునే బాధ్యత నెరవేర్చాల్సిన అవసరం ఉంది. భారతదేశం ఒక పెద్ద ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది ఒక పెద్ద ఆయుధం. భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని చైతన్యంగా పెట్టడానికి ఈ ఓటు అనేది ఒక హక్కు కింద తీసుకొని అందరూ కూడా ఒక బాధ్యత కూడా. ఎప్పుడైతే ఓటేస్తామో అప్పుడు మనందరం కూడా ఒక చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి నాంది పలుకుతాం. అది ప్రోగ్రెస్కి కానీ, వెల్ఫేర్కి కానీ, భారతదేశ ప్రతిష్టకు కానీ పనిచేస్తుంది. ఈ ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తుంది. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లోని పరిశోధనా విభాగం ఇండో అమెరికన్ క్యాన్సర్ రీసెర్చ్ ఫౌండేషన్ తన పరిశోధనా సౌకర్యాలను అంతర్జాతీయ ప్రమాణాలకు పెంచి విస్తరించేందుకు కృషి చేస్తుందని నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ కు విరాళం ఇచ్చిన దాత డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడారు. ఈ యొక్క ఆసుపత్రి కూడా మనం క్యాన్సర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం కూడా మనం ఉన్న స్పేస్ కంటే కూడా మనం ఇంకా ఎక్కువ ఇప్పుడు స్పేస్ ఎక్విప్మెంట్ అన్నింటిని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎక్స్పాన్షన్ కింద ఆసుపత్రి ఎక్స్పాన్షన్ కూడా, అలాగే అక్కడ ఆంధ్రాలో కూడా ఆసుపత్రి త్వరలోనే మొదలు పెడుతున్నాం అక్కడ కూడా ఆంధ్రలో. సో ఈ యొక్క రీసెర్చ్ అనేది ఒక అంటే ఒక అంతులేని ఒక ఇప్పుడు మనం ఇందాక చెప్పాను సిటీ నర్మలేని గురించి, వెరపలేని గురించి మనం అనుకోము. అదే ఆయన ఎలా కిమోకి మెడిసిన్ కనిపెట్టడం జరిగింది. అలా ఎంతో మంది ఎన్నో రకాలుగా ఈ యొక్క రీసెర్చ్ విభాగంలో చేయడం జరుగుతుంది, వాళ్ళ వంతు రీసెర్చ్. సో దైవ మనుష్య రూపేణ అంటే దైవం ఎక్కడో లేడు, మనిషి రూపంలో మన దగ్గర మనుషులు కాడని అర్థం. వైద్య నారాయణ హరి, మరి ఆ దైవ స్వరూపం ఎవరంటే మనల్ని నవమాసాలు చూసి జన్మించిన తల్లి, రెండోది భౌతిక శరీరానికి కారణమైన తండ్రి, మూడోది మన చుట్టూ ఆవరించి ఉన్న
అజ్ఞానమే చీకట్లు తొలగించే గురువు. ఇక ఏమాత్రంతో సంబంధం లేని కానీ లేదా ఇటువంటి పరిచయం లేకపోయినా ఎదుటి వారి మంచిగా కృషి చేసేవారు, సమాజ ఉన్నతికి పాటుపడుతూ తమ వంతు సహాయంగా తాను పుట్టిన నేలకు పెరిగిన సమాజ హితము తన కర్తవ్యంగా కంకణం కట్టుకున్న మహానుభావులు దాదాపు ప్రపంచ స్థాయి అత్యుత్తమ ప్రమాణంలో ఉండే క్యాన్సర్ చికిత్సలు ఎలాగైతే మనం పంచబెడుతున్నామో దానికి కారణభూతమైన ఈ యొక్క వాటిని శోధించి వాటిని సాధించాలి అన్నదే మన బసవతారకం రీసెర్చ్ ఫౌండేషన్, క్యాన్సర్ ఫౌండేషన్ యొక్క ఆశయం. ఇటువంటి వారి దాతలు మనకి తోడైనప్పుడు మరి ఈరోజు తోడు కావడమే కాదు, ఆర్థికంగా ఈనాడు అందరికీ సమక్షంలో కూడా మేము రాఘవేంద్ర ప్రసాద్ గారిని మా బోర్డులోకి ఆహ్వానిస్తున్నాం. బోర్డు మెంబర్ ఆహ్వానిస్తున్నా ఇంకా ఎన్నో మీ సలహాలు, మీ సూచనలతో ఇంకా ఈ యొక్క రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విషయంలో ఇంకా మీరు ముందుకు తీసుకెళ్లాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. సో మనం స్వయంగా పరిశోధనల ద్వారా తక్కువ ఖర్చుతో అధిక నాణ్యత కలిగిన క్యాన్సర్ మందులను అభివృద్ధి చేయగలిగితే మన రోగులకు ఇది గొప్ప వరంగా మారుతుంది. అందువల్ల మనం కూడా రీసెర్చ్ యొక్క ప్రాధాన్యతను గుర్తించి మన దేశంలోనే విస్తృతమైన పరిశోధనలు జరపడం ద్వారా మనం కూడా క్యాన్సర్ కు ముందుగా గుర్తించే పద్ధతులు, మెరుగైన చికిత్సల పద్ధతులు మరియు సమర్థవంతమైన మందులను కనుగొనవచ్చు. తద్వారా తక్కువ ఖర్చుతో మెరుగైన క్యాన్సర్ చికిత్సలు ప్రతి ఒక్క క్యాన్సర్ బాధితులకు అందించవచ్చు అనడంలో అతిశయోక్తి లేదు. మన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కూడా మొదటి నుంచి కూడా క్యాన్సర్ చికిత్సతో పాటు పరిశోధన కూడా ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాము. క్యాన్సర్ పరిశోధన మరియు అభివృద్ధి యొక్క ఆవశ్యకతను గుర్తించి నేడు ఈ లక్ష్యాన్ని మరింత సాకారం చేస్తూ ముందుకు తీసుకెళ్తుంది. మేము కొత్తగా ప్రారంభించబోతున్న పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రానికి మరి వారిచ్చిన విరాళంతో భవిష్యత్తు తరాలకు వెలుగునిచ్చే అక్షయ దీపంలా నిలిచిపోతుంది ఈ యొక్క సహాయం. ఈ నూతన క్యాన్సర్ పరిశోధన కేంద్రం నూతన వైద్య విజ్ఞానం, అగ్రశ్రేణి చికిత్సలు మరియు తక్కువ ఖర్చుతో మెరుగైన క్యాన్సర్ చికిత్స అందించడానికి కేంద్ర బిందువుగా మారనుంది మన ఈ క్యాన్సర్ ఆసుపత్రి. వైకాపా నేత సినీ నటుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పిఎస్ కు తీసుకొచ్చారు. హైదరాబాద్ లోని రాయదుర్గంలో మై హోమ్ బూజాలో అదుపులోకి తీసుకున్న తర్వాత నేరుగా ఇక్కడికి తీసుకొచ్చారు. పోలీస్ స్టేషన్లోని ప్రభుత్వ వైద్యుడు గురు మహేష్ ఆధ్వర్యంలో పోసానికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన స్టేట్మెంట్ ను రైల్వే కోడూరు సిఐ వెంకటేశ్వర్లు నమోదు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల శిబిరాలను సందర్శించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్. కాకినాడ జిల్లా జగ్గంపేట ప్రజాస్వామ్యంలో ఓటు విలువైన హక్కు అని ప్రతి పట్టభద్రుడు తన ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని జగ్గంపేట శాసనసభ్యులు టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ అన్నారు. జగ్గంపేటలో 13, 14, 15 బూతులలో ఎమ్మెల్సీ ఎన్నికల శిబిరాలను సందర్శించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఎన్డీఏ శ్రేణులతో కలిసి జగ్గంపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న మండల కేంద్రాలను సందర్శనలో భాగంగా జగ్గంపేట పోలింగ్ కేంద్రాలను సందర్శించి నాయకులకు దిశానిర్దేశం చేశారు. పోలింగ్ సరళిపై ఎన్నికల అధికారులను అడిగి తెలుసుకుని ఓటింగ్ శాతంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధిక శాతం ఓటింగ్ జరిగేలా చూడాలని పార్టీ శ్రేణులకు సూచనలు ఇచ్చారు. ఉదయం నుంచి టీడీపీ శ్రేణులు అప్రమత్తం చేసి కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం గెలుపు సునాయాసంగా దక్కేలా సూచనలు, సలహాలు ఇచ్చారు. ఎన్నికల నియమావళిని గౌరవిస్తూ ఎన్నికల సంఘం వారికి పోలీసులకు సహకరించాలని శ్రేణులకు సూచనలు చేశారు. పట్టభద్రులు ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని నెహ్రూ, నవీన్ కోరారు. కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, జీను మణిబాబు తదితరులు పాల్గొన్నారు.
అదే మూడేళ్ళు అవ్వలేదు సార్. తీసుకొచ్చి మళ్ళీ అన్ని ఊరు వెళ్తారు. పడిపోతున్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్ పరిధిలో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ప్రారంభమైంది. డివిజన్ పరిధిలోని 23 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. జంగారెడ్డిగూడెం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, బాలికలు ఉన్నత పాఠశాల పరిధిలో 7 పోలింగ్ బూత్లలో ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఆయా పోలింగ్ కేంద్రాలను డిఎస్సి రవిచంద్ర, తహసీల్దార్ శ్రీవజ్యోతిలు పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు జారీ చేశారు. ये सर హలో హలో సీరియల్ నెంబర్ 24 రామ్మోహన్ రావు మంకాలి. ఓకే కదా స్టార్ట్ అవ్వలేదు.
ఇయే సార్ పోటీ ప్రపంచం. ఓకే సార్. హలో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మొగల్తూరు మండలాల్లో 8 కేంద్రాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. చాలా మంది ఓటర్లు ఉదయాన్నే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తరలి వస్తున్నారు. అన్ని కేంద్రాల వద్ద గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సబ్ డివిజన్ రిటర్నింగ్ అధికారి దాసిరాజు పోలింగ్ సరళిని పరిశీలించారు. పెట్టుకోకుండా సరిపోయింది. జస్ట్ ఒక మాట అట్లా నీ రోడ్డు శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి సందర్భంగా ముక్కంటి ఈశ్వరుని దర్శనార్థం కోసం కిక్కిరిసిన భక్తజనం. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం నందు మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శివరాత్రి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి పోటెత్తారు. ముక్కంటి ఈశ్వరుని దర్శనార్థం కోసం తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు కుటుంబ సమేతంగా మరియు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, సినీ నటులు మంచు మోహన్ బాబు, మంచు విష్ణు, పలువురు ప్రముఖులకి ఆలయ అధికారులు ఎలాంటి తోపులాటలు జరగకుండా ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా శివయ్య దర్శన భాగ్యం కల్పించారు. తెల్లవారుజామున 4 గంటల నుండి శివయ్య లింగోద్భవ దర్శనం ఏర్పాటు చేశారు. అనంతరం 5 గంటల నుండి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి 10 గంటల సమయం నుండి తిరుమాడ వీధుల్లో నంది వాహనంపై అంగరంగ వైభవంగా స్వామి అమ్మవార్లు భక్తులకు దర్శనమిచ్చారు.
ఒక్కసారి మనస్ఫూర్తిగా మళ్ళీ స్వామివారి తలుచుకున్నాం. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. జై హింద్, జై జన్మభూమి. నమస్కారం. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.